హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి. ఈ టెంపుల్ కి మెయిన్ గా గురువారం అయితే వెళ్తారు. అంటే ముందు రోజు బుధవారం అయితే నైట్ నేను ఇల్లు మాప్ పెట్టుకొని అలాగే స్టవ్ గిన్నెలు ఏముంటాయో అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు అంతా ముందు రోజు నైటే నీట్గా క్లీన్ చేసుకొని అలాగే బయట వరండాలో కూడా పసుపు కుంకుమ ఇవన్నిటితో ముగ్గులు పెట్టుకొని నీట్గా ఉంచుకున్నాం. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోవాలి కాబట్టి. మేము ఉంటుంది పీరియడ్లో అంటే విలేజ్. ఇక్కడ నుండి బొబ్బులకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అలాగే బొబ్బుల నుండి సీతానగర్కి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అక్కడి నుండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది. సో ఇవన్నీ మార్నింగ్ లేచి చేయలేము కదా ఇంట్లో పనులన్నీ. అందుకని ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకున్నాం ఇల్లంతను. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్లే ముందు ఇంట్లో దీపారాధన చేసేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరేసాం. చెప్పాను కదా వీళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పి. సో మా ముగ్గురం అయితే టెంపుల్కి కలిసి వెళ్తున్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి గుడి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి బొబ్బులు రాజవంశస్థులచే నిర్మించబడింది. ఇది స్వర్ణముఖి నదీ తీరాన శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ గుడిలో ప్రత్యేకమైన పూజలు అలాగే ప్రత్యేకమైన రోజు అంటూ ఉండేది లక్షవారం. సో ఈ రోజు అయితే గుడి అంతా భక్తులతో కలకల్లాడిపోతుంది. అలాగే చాలా మంది ఈ లక్ష్మీ నరసింహస్వామికి ముడుపులు అనేవి కట్టుకుంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టే ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే భక్తులు నమస్కారం చేసుకుంటారు. ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామివారికి ముడుపు అనేది సమర్పించాలని విఘ్నేశ్వరుడికి అయితే నమస్కారం చేసుకుంటారు. మరి ముడుపు అంటున్నారు కదా సిస్టర్, ఎలా కట్టాలి, అది ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏంటి ముడుపు అంటే అనే డౌట్ ఉంటది కదా. సో మీ డౌట్ ని నేను క్లారిఫై చేస్తాను. ముడుపు అనేది మనకి ఆలయ ప్రాంగణంలో షాప్స్ అనేవి ఉంటాయి కదా. సో అక్కడ మనం అమౌంట్ ఇచ్చినట్లయితే మనకి ముడుపు అనేది ఇస్తారు. ముడుపు అనేది నియర్లీ 50 రూపీస్ అలా ఉంటుంది. అసలు ముడుపులో ఏముంటాయి అని అనుకుంటే ఒక 9 1 రూపీ కాయిన్స్, అలాగే 9 వక్కలు, 9 పసుపు కొమ్ములు అంటారు కదా, అవి అనేవి ముడుపులో ఉంటాయి. అలాగే ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది ఉంటుంది. అవి మనం తీసుకొని టెంపుల్కి వచ్చేయచ్చు. ముడుపు అయితే మనకు దొరికింది. మరి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది సిస్టర్ అని అంటే, మనం ముడుపు తీసుకొని టెంపుల్కి వెళ్ళినట్లయితే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపులు కట్టే ఒక లైన్ అనేది ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తారు. అలా కాకుండా మనం ముడుపు కట్టే ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి టెంపుల్ విశిష్టత అన్నీ తెలుసుకొని వెళ్ళాలనుకుంటే మీకు డీప్గా డిస్కషన్ అనేది చేస్తున్నాను. మనం ముడుపు కట్టే రోలో నడుచుకొని వెళ్ళినప్పుడు చెప్తారు అక్కడ పంతులు గారు వాళ్ళు, మన ముడుపులో ఏవైతే ఉంటాయి కదా కాయిన్స్, వక్కలు, అలాగే పసుపు కొమ్ములు, ఇవన్నీ కూడా తీసుకొని మన చేతితో పట్టుకోమని చెప్తారు. ఎల్లో కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు తీసుకొని మనకి ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు, మన ముడుపు నెంబర్ అనేది. సో అదైతే ఆ ఎల్లో కలర్ క్లాత్ వాళ్ళు గర్భగుడిలో ద్వారబంధం అంటారు కదా, అక్కడ పెట్టి ఆ కాయిన్స్ అలాగే వక్కలు, కొమ్ములు, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్వామివారి వైపు చూస్తూ నమస్కారం చేసుకొని మన మదిలో కోరిక అనేది ఉంటుంది కదా, మన మనసులోని ఏ కోరిక అయితే కోరుకుంటూ ముడుపు అనేది కడతామో అది స్వామివారి వైపు చూస్తూ, మనం కళ్ళు మూసుకొని నమస్కారం చేయకూడదు. కళ్ళు తెరిచి స్వామివారి వైపు చూస్తూ కోరుకుంటూ ముడుపు అనేది కట్టమని అక్కడ అర్చకులు అనేది చెప్తారు. ముడుపు కట్టే ప్రాసెస్ అయితే ఇది. బట్ మనం ముడుపు కట్టాక మనం ఏ ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, దీనికంటూ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి కదా. అవి ఏంటంటే, మనం ముడుపు కట్టిన తర్వాత 9 వారాలు లక్షవారాలు, అది థర్స్డే అంటారు కదా, లక్షవారాలు 9 వారాలు అయితే మనం టెంపుల్కి రావాలి. 9 వారాలు వచ్చి ఇక్కడ ముడుపు అనేది మనం ఏదైతే కడతామో అది మనం కట్టిన రోజే గుడిలో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ వీక్ వస్తాం కదా, ఆ వారం అయితే మనకి ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. దానిపైన నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ మనది పేరు, అలాగే నెంబరు పేరు అనేది ముడుపు పైన రాసుకొని వాళ్ళే రాసుకుంటారు. అది రాసుకొని మనం నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళ మౌత్లో అయితే అనౌన్స్ చేస్తారు మన నేము అలాగే నెంబరు. అది వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇలా 9 వారాలు అయితే మనం ప్రదక్షిణ చేయాలి. ఎన్ని ప్రదక్షిణలు అంటారంటే, గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు అనేవి చేయాలి. మరి 9 వారాలు అంటున్నారు కదా సిస్టర్, మనకి లేడీస్ కంటూ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. మరి అప్పుడు ఏం చేస్తామంటే, నో ప్రాబ్లం, మనకి మంత్లీ వచ్చే ఒక 1 వీక్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా, అది స్కిప్ చేసి
మిగిలింది అయితే కంటిన్యూ చేయొచ్చు మనం వీక్స్ అనేవి. అలాగే మనం ప్రతి థర్స్డే అయితే టెంపుల్కి వస్తాం కదా, వచ్చినప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, మనం ఆ రోజు అయితే నాన్ వెజ్ తినకూడదు, ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏం తినకూడదు. మ్యాక్సిమం బయట ఫుడ్ తినకుండా ఉంటే చాలా బెటర్. ఇంకా అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ రోజు మనం థర్స్డే అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి కీడు కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళకూడదు. అలాగే థర్స్డే ఏవైనా మెచ్యూర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి భోజనం కూడా చేయకూడదు. నార్మల్గా వారంలో ఉండే 7 రోజుల్లో మనం నాన్ వెజ్ తింటాం కదా, బట్ ఆ లక్షవారం మాత్రం నాన్ వెజ్ తినకూడదు. మిగిలిన రోజులు తినాలనుకుంటే తినేయచ్చు. లేదు మనకి ముడుపంతా కంప్లీట్ అయినంత వరకు నాన్ వెజ్ మానేస్తాము అని అంటే అది ఇంకా బెటర్. ఇంకా అలాగే మన లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. ఈరోజు థర్స్డే మీరు టెంపుల్కి వచ్చారు, టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ రోజు మీకు డేట్ వచ్చేసినట్లయితే, ఈరోజు థర్స్డే అయితే నైట్ 12 లోపు డేట్ వచ్చినట్లుగా అయితే ఆ వారం మీకు కంప్లీట్ అవ్వనట్లుగే. మీరు ఆ రోజు చేసిన పూజ అంతా ఇంకా వేస్టే. అదే నెక్స్ట్ 12 తర్వాత డేట్ వచ్చినట్లుగా అయితే మీ పూజ ఫలితం అనేది ఉంటుంది. ఆ వీక్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనకి డేట్ అనేది 12 లోపు వచ్చినట్లుగా అయితే ఆ వీక్ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు ఇంకా. అలాగే మనం లక్షవారం టెంపుల్కి వెళ్తాం కదా, ఆ రోజు అయితే బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి మనం ముడుపు కట్టే ముందు పాటించవలసిన నియమాలు. ఇలా 9 వారాలు కూడా మనం ముడుపు కట్టిన తర్వాత 27 ప్రదక్షిణలతో కంప్లీట్ చేయాలి. మనకి 9 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 9వ వారం ఆ గుడిలోనే మన ముడుపుని అనేది ఉంచేసుకొని మళ్ళీ శనివారం మధ్యలో ఫ్రైడే వస్తుంది కదా, ఆ ఫ్రైడే కాక నెక్స్ట్ డే సాటర్డే వస్తుంది కదా, ఆ రోజు మనం సింహాచలం వెళ్ళి ముడుపుని అనేది చెల్లించవచ్చు అక్కడ. ఇలా 9 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 9వ వారం స్వామివారికి నైవేద్యం వడపప్పు బెల్లం, లేదంటే పరమాన్నం అని చెప్పి, లేదంటే నూక ప్రసాదం గోధుమ రవ్వతో చేస్తారు కదా, అలాంటిది ఏదైనా తీసుకొచ్చి పిండితో దీపాలు, లేదంటే మనకి గుడి దగ్గరలో అవైలబుల్గా ఉంటాయి చిన్న ప్రమిదలతో, మట్టి ప్రమిదలు అనేవి ఉంటాయి కదా, అవి నెయ్యితో దీపాలు పెట్టినట్లుగా అయితే చాలా మంచిది. ఈ దీపాలు ఎక్కడ పెట్టాలంటే మనకి గుడి ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది కదా, సో అక్కడైతే ఈ 9 దీపాలు కూడా మనం పెట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. అలాగే మనము థర్స్డే గుడికి వస్తాం కదా, వచ్చే ముందు రోజు మనకి 27 ప్రదక్షిణలు చేస్తాం కదా, ఆ ప్రదక్షిణలకి కావాల్సిన 27 పువ్వులు సపరేట్గా ఒక కవర్లో వేసుకొని ఉంచినట్లుగా అయితే, ఒకవేళ టైం ఏమైనా సరిపోయినట్లుగా అయితే అక్కడ ఆ టైం అనేది సేవ్ అవుతుంది కదా. 27 పువ్వులు అని ఎందుకనంటే, మనం చేసే ప్రదక్షిణలు అనేవి 27 కదా. మనకి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుడి విగ్రహం అనేది ఉంటుంది కదా, ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వుని గరుత్మంతుడి దగ్గర వేసుకున్నట్లుగా అయితే మనకి క్యాలిక్యులేషన్ కూడా సరిపోతుంది. లేదనుకుంటే ప్రదక్షిణ చేసే వేలోన నాగేంద్రుడిది విగ్రహం ఉండి దానిపైన సర్పం ఉంటుంది కదా, సర్పం పైన అయితే కృష్ణుడిది విగ్రహంలా ఉంటుంది. అక్కడైనా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ మనం ప్రదక్షిణలు అనేవి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటూ చేసుకోవచ్చు. మనం ఈ 27 ప్రదక్షిణలు చేసినప్పుడు మైండ్లో ఏదో ఆలోచించుకొని లేదంటే మాట్లాడుకొని చేయడం కాదు. ఈ ప్రదక్షిణ చేసినప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అని, లేదంటే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని అయినా మనసులో తలుచుకోవచ్చు. లేదు అదంతా పలకడం చాలా కష్టం అని అనుకుంటే గోవింద గోవింద అనుకుంటూ కూడా మన ప్రదక్షిణలు అనేవి కంటిన్యూ చేయొచ్చు. అలాగే మనం ప్రదక్షిణ చేసినప్పుడు మన ముడుపుని తలపైన పెట్టుకున్నట్లుగా అయితే చాలా మంచిది. ఇలా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ కూడా మన ముడుపుని అనేది అక్కడ గుడిలో సబ్మిట్ చేసేయాలి. మన ముడుపు వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రదక్షిణలు అనేవి కంప్లీట్ చేసేసిన తర్వాత మన ముడుపుని సబ్మిట్ చేస్తాం కదా, చేసిన తర్వాత పూజలో అయితే కూర్చోవాలి. ఇక్కడ పూజ అనేది అవుతుంది. చాలామంది ఇలా టెంపుల్కి వచ్చి ప్రదక్షిణలు చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు, కానీ పూజలో కూర్చోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం తీసుకొచ్చిన తులసిమాల, పువ్వులు, అలాగే పసుపు కుంకుమ, అగరబత్తులు ఏవైతే తీసుకెళ్తున్నామో అన్నీ కూడా స్వామివారి దగ్గరికి అవన్నీ వెళ్తాయి. మనం తీసుకెళ్లి ప్రతి వస్తువు కూడా పంతులు గారు అయితే స్వామివారికి సమర్పించి పూజ అనేది చేస్తారు. ఎంత దూరం నుండో ఎంత కష్టపడి వచ్చి ప్రదక్షిణలు అనేవి చేసి ముడుపుల కోసం వెయిటింగ్ చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు పూజ కోసం వెయిట్ చేయకపోతే ఎలాగా? సో ఒక్క అరగంట వెయిట్ చేసినట్లయితే, పూజ చేసుకున్నట్లుగా అయితే ఇవన్నీ చేసిన ఫలితం అనేది మనకు ఉంటుంది. సో పూజ అయిన తర్వాతే వెళ్ళండి ఎవరైనాను. స్వామివారి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలకంటూ ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి స్వామివారి తీర్థము ప్రసాదాలు తీసుకున్నట్లుగా అయితే మన పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్లుగే.
నేను కూడా స్వామివారికి ముడుపు అనేది కట్టాను. నేను ముడుపు కట్టిన తర్వాత నాకు 3 వీక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నాకు ఈ 3 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని విషయాలనేవి తెలిసాయి. నేను పడిన ఇబ్బందులు మీరు కూడా పడకూడదని అవి చెప్తున్నాను. అవి ఏంటంటే, ఎవరైనా కొత్తగా ముడుపు కట్టుకోవాలనుకుంటే మ్యాక్సిమం 4 ఆర్ 4:30 కల్లా టెంపుల్‌కి వెళ్ళిపోయినట్లయితే మీరు ఫస్ట్ ముడుపుకి అనేది అందుతారు. అలా అయితే మీకు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అనేది అవ్వదు. ఎందుకంటే మేము 6:30కి టెంపుల్‌కి వెళ్ళినా సరే మాది సెకండ్ ముడుపు కిందకి వచ్చింది. మేము మా ముడుపు తీసుకొని ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి మాకు ఎంత టైం అవుతుందంటే 1:30 అలా ఒక్కొక్కసారి కూడా అవుతుందనమాట. అందుకని ముడుపు కట్టేవారు ఎవ్వరైనా ఉన్నట్లుగా అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు 4:30 కల్లా టెంపుల్‌కి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం ఎక్కడైనా విలేజ్ నుండి వచ్చినప్పుడు బస్సులు అనేవి చాలా రష్గా ఉంటున్నాయి. అలాగే ఇక్కడ మనం 27 ప్రదక్షిణలు అయితే చేయాలి కదా, ఆ టైంలో కూడా బాగా తోపులాట అనేది అయిపోతుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు గోల్డ్ జ్యువెలరీ అనేది వేసుకోకపోవడమే బెటర్. ఇంకా ఆ జనంలో మన గోల్డ్ పోయినా ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఆ విషయం తెలిసిందే కదా మీకు. ఇక్కడ గుడిలో పంతులు గారు అయితే ఆ విషయమే చెప్తున్నారు. గోల్డ్ జ్యువెలరీ అవి ఏమి వేసుకొని రావద్దమ్మా, ఎవరైనా దొంగలు ఉంటారు, పోతాయి కదా అని చెప్తున్నారు. అప్పటికే గుడిలో అయితే చాలామంది పట్టీలని మట్లని పడిపోతూనే ఉన్నాయి. వాళ్ళు తెచ్చి ఇస్తూనే ఉన్నారు. మైక్లో అనౌన్స్ చేసి ఎవరు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మన పూజ కంప్లీట్ అయ్యేసరికి 11 లేదంటే 10:30 అలా అయిందనుకో, మనం వెల్లుల్లి వేసే ఫుడ్ ఏది తినకూడదు. అది కూడా 11 అని అంటే 11:30 అంటే మనం టిఫిన్ చేయాల్సిన టైమింగ్ కదా అది. టిఫిన్ చేయాల్సిన టైమింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం మార్నింగ్ నుండి కూడా ఉపవాసం అనేది ఉంటాం కదా. సో ఇక్కడ నుండి విలేజ్ దూరంగా వెళ్ళే వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ అయిపోద్ది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైమింగ్ అనేది అయిపోతుంది. ఆకలితో చాలా నీరసంగా ఉంటుంది. మనకి టెంపుల్ దగ్గర ఉండే మంచి ఫెసిలిటీ ఏంటంటే, టిఫిన్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుంది. వెల్లుల్లి అలాంటివి ఏమి వేయకుండా మనకి అక్కడ ఇడ్లీ, దోశ, వడ అలాగే పూరి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏం చక్క 20 రూపీస్కి అయితే 4 ఇడ్లీస్ ఉంటాయి. కడుపు నింపుగా తిని మన ఇంటికి వెళ్ళినంత వరకు ఆ ఎనర్జీ అనేది ఉంటుంది. సో టిఫిన్ చేసి వెళ్ళడం బెటర్ అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి టిఫిన్ అనేది 11:30 వరకే ఓన్లీ అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 11:30 షాప్స్ అనేవి, టిఫిన్ షాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ ఈ దేవుడిని నమ్మాలా అని డౌట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ ఉండే ఈ జనమే నిదర్శనం, సాక్ష్యం కూడాను. ఏ దేవుని మహత్యం లేకుండా ఇంతమంది జనం ఎలా వస్తారు చెప్పండి. ఇన్ని ముడుపులు, అక్షరాల 50,000 ముడుపులు అనేవి కంప్లీట్ అయిపోయాయని పంతులు గారు అయితే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ 50,000 ముడుపులు కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ యాగం అనేది చేస్తున్నారని అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ ముడుపు కడితే కోరిక తీరుతుంది అని ఎలా తెలిసిందంటే, ఈ ఆలయ ప్రధాన ధర్మకర్త అయినటువంటి పంతులు గారికి పిల్లలు లేకపోవడం వల్ల ముడుపు అనేది కట్టారంట. ఆ ముడుపు కట్టిన తర్వాత పంతులు గారికి అయితే పిల్లలు పుట్టారు. సో ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ స్వామివారి దగ్గర అయితే ముడుపు అనేది కడుతున్నారు. మేము ఆల్రెడీ ఎప్పటి నుండో అనుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడైతే ఆలయానికి రప్పించుకున్నారు. సో మేమైతే ముడుపు కట్టేసాము. 3 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిగిలిన 6 వీక్స్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయిపోవాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా. సో చూసారు కదా, నేను టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆలయంలో ఉన్న పూజారిని అడిగి ఇవన్నీ తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేశాను. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను. ఇవైతే మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు ఏం తెలియదు ఈ టెంపుల్ గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ వీడియో చూసినట్లుగా అయితే మీకు మొత్తం మనం ముడుపు కట్టినట్లయితే ఏం చేయాలన్నది మీకు తెలుస్తుంది. అందుకని చెప్పి మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియోని మీకు షేర్ చేసి, ఇక్కడ ఆడవాళ్ళు ముడుపు కడుతున్నారని చెప్పి ఇంట్లో మగవాళ్ళు లేదంటే పిల్లలు నాన్ వెజ్ తినడం, వెల్లుల్లి తినడం అలా ఏం చేయకూడదు. వాళ్ళు కూడా సేమ్ మనం ఎలా పాటిస్తున్నామో అలాగే పాటించాలి. సో ఇంత గొప్ప మహత్యం ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీలైనంత వరకు మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీ కోరికను కూడా తీర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.